ప్రొఫెషనల్ వ్లాగర్ బై నువ్వు కనబడుతుంది. ఒరే అనరా, అన్ప్రొఫెషనల్ వ్లాగర్స్ ఇప్పుడే అనాలరా నువ్వు. షూట్ చేస్తున్నావా? 2x లో పెట్టావా? హాయ్ గైస్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యు, దూరంగా కనిపించే ఈ దేశం మ్యాప్లో ఒక కంట్రీ మాత్రమే కాదు, అనుభవాలతో, కష్టాలతో, కళలతో రాయబడిన ఒక కొత్త జీవితం. ఇక్కడ ప్రతి స్ట్రీట్కి ఒక రిథమ్ ఉంది, ప్రతి స్టేషన్కి ఒక స్టోరీ ఉంది. ఇండియా నుండి వచ్చిన ఒక స్టూడెంట్ కన్నుల్లో జర్మనీ ఎలా ఉంటుందో గ్రౌండ్ రియాలిటీతో చూపించే ప్రయత్నమేది. నా పేరు లిఖిత్. నేను ఒక పబ్లిక్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. అవును, నా వెనకల రాసి ఉన్నది మా కాలేజ్ పేరే. నేనిక్కడే మాస్టర్స్ ఇన్ ఏఐ చేస్తున్నాను. ఇది నా జర్నీ మాత్రమే కాదు, మనలాంటి చాలామంది కలల ప్రయాణం. Welcome back to the channel, Voyager Dude. ఎవడురా నువ్వు? సో హాయ్ గైస్, వెల్కమ్ టు Voyager Dude. ఎక్కడుంది? Sorry. Thank you. You know, it's been almost 6 years. Yeah. సో మన వోయేజర్స్ అందరూ కూడా తిట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ నన్ను భరించినందుకు. వాడు వెళ్ళిపోతున్నారు. సచ్ షై గాయ్. మనం ఈ ఇంట్రొడక్షన్ ఎలా ఉందో వినోద్ మాటల్లో తెలుసుకుందాం అనుకుంటున్నాను. యా, వినోద్ గారు మాట్లాడండి. ఇంట్రొడక్షన్ అయితే వీడు తీయడానికి ఒక 4 షాట్లు తీసుకున్నాడు. అంటే అది థ్యాంక్ యూ వినోద్, చాలా బాగా చెప్పారు ఇప్పుడు దాకా. చాలా యూస్ఫుల్ అయింది అందరికి. యప్. సో ఈ ఇంకొక నెక్స్ట్ కన్సిస్టెంట్ రాట్లేదే. నెక్స్ట్ గాయ్ మనకి అది బెటర్. నెక్స్ట్ గాయ్ మనకి ఫారూక్ భయ్యా ఉన్నారు. సో యా, మీ అందరికి భయ్యానే. సో ఫారూక్ గారు, మీ మాటల్లో నా ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ఈ వ్లాగింగ్ జర్నీ మీతో పాటు ఎలా సాగుతుంది అనేది కొంచెం మన సబ్స్క్రైబర్స్ కొంచెం మీరు చెప్పగలుగుతారా? అన్న మైక్ పట్టుకోవాలన్నా. నిజంగా బాగుందన్నా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే చెప్పు. మంచిగా ఓకే. సో మీకు చాలా మంచి లైబ్రరీ చూపిపోతున్నాను. నేను చదువుకునేటప్పుడు ఎప్పుడు లైబ్రరీలోనే ఉంటాను. అది ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు కూడా. అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ ఇది BTU లైబ్రరీ. అసలు దీన్ని ఏమంటారు? ది బిబ్లియోథెక్. మన ఫారూక్ భయ్యా గ్రామర్ తో సహజ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మన ఫారూక్ భయ్యా ఎన్నెళ్ళు అయిందో జర్మనీ వచ్చి. చెప్పండి భయ్యా, జర్మనీకి వచ్చి జర్మన్ నేర్చుకున్నారా, లేదంటే ఇండియాలో ఉన్నప్పుడు జర్మన్ నేర్చుకున్నారా? జర్మనీకి వచ్చి కూడా నేర్చుకోలేదు. అలానే మనం జర్మనీ గురించి మన మెగ్డి పోయింది తెలుసుకుందాం. హలో బాబా మరే లక్ష్మీపురం. చెప్పండి. ఏం చెప్పాలి? ఇప్పుడే కదా ఇంత పెద్ద ఇచ్చాను అంటే అది సరిగ్గా వినలేదు. అంటే సరిగ్గా వినలేదు నేను యాక్చువల్గా. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు కూడా. ఇంకేం కావాలి? జర్మనీ వచ్చి జర్మన్ నేర్చుకున్నారా, లేదంటే అంటే ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, కానీ టైం దొరకట్లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా అబద్ధం చెప్పడానికి చాలా థ్యాంక్స్ వినోద్ అమల్ దాస్ గారు. సో ఈ సైకిల్ ట్రాక్ పైన నడిచిన ఎవరినైనా వీడియో తీసినా ఇక్కడ చాలా పెద్ద క్రైమ్. పాయింట్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఇంకెవరికి చెప్పలేదు. ఫారూక్ గారు, మీ నోటి వార్త. లీడిల్ అంటే ఏంటి? గ్రోసరీ స్టోర్. సో లీడిల్ అంటే గ్రోసరీ స్టోర్స్. సో గ్రోసరీ అంటే ఏంటో చెప్తారా? అంటే మనుషులకు తెలియదేమో అని. మన సబ్స్క్రైబర్స్ లో కొంచెం తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. సరుకులు సార్. ఇప్పుడు మీరు లీడిల్ రైల్వే లాంగ్వేజ్ లో చెప్తే అర్థం కాదు, డిమార్ట్ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమైద్ది అందరికి. ఓకే.
అలా కాదురా, నడుచుకుంటే వెళ్ళాలి. ప్రిపేర్ చేశా కదా నిన్ను, వెళ్తున్నాం కదా, ప్రిపేర్ చేశా కదా నిన్ను. నడుస్తూనే వెళ్తున్నాం కదా. ఆర్టిఫిషియల్ గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. నేను 10 లెక్క పెట్టే లోపల నువ్వు నా కంట్లోనే పడకూడదు. ఓకే, సో లీడిల్ అంటే ఏదో కాదు, మన లాంగ్వేజ్ లో డిమార్ట్ అన్నమాట. సో గైస్, సో అది లీడిల్ అన్నమాట. లీడిల్ అంటే మీరు వెళ్ళి సరుకులు కొనుక్కోవాలి. ఇంకోసారి చెప్తే కామెంట్స్ లో ఇప్పటికీ మొదలు పెట్టేసి ఉంటారు. ఓకే, సో ఈ పెట్టుకున్న అవసరం ఎందుకు అని చెప్పి నేను చెప్పాను. ఓకే, ఇంటెలిజెంట్ సో ఏం లేదు గైస్, మన ఫారూక్ భయ్యాకి ఏదో కావాలంట, దానికి వచ్చాం. దాంతోపాటు మీకు సూపర్ మార్కెట్ కూడా ఎలా ఉంటది ఏంటి అని చూపించబోతున్నాం. సో మనోడు ఎత్తుకుపోయే బొట్టు ఉంది కదా, ఆ బొట్టు దాంట్లో నుండి తీసుకోవాలి. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. చిన్నపిల్లలు కాదురా, మూర్ఖుడా. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చిన్న సామాన్లు ఉంటే దీంట్లో వేసుకోండి, ఎక్కువ సామాన్లు ఉంటే దీంట్లో వేసుకోండి. సో ఇక్కడ లాక్ ఉంది కదా, ఆ లాక్ అనేది దీంట్లో కాయిన్ పెట్టారు అనుకోండి, అది అన్లాక్ అయిపోద్ది. యా, సో ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం థ్యాంక్స్ టు వినోద్ అమల్ దాసు. వినోద్ అమల్ దాస్ గారు ఏం తీసుకుంటున్నారు? ఏదో లాగానే వచ్చాను. సో మన దగ్గర సూపర్ మార్కెట్లు ఇలా ఉండే అనమాట. ఐ హోప్ నో వన్ ఇస్ ఫిల్మింగ్ అప్. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా ఫిల్మ్ చేసినా కానీ, ఎవరినన్నా ఫోటో తీసినా కానీ ఇట్ వుడ్ బి అ క్రైమ్. ఏమంటారు వినోద్ గారు? మరి నన్ను తీస్తున్నావు, మనుషుల్ని తీస్తారా? నువ్వు కూడా మనిషి కాదంటూ. అది నీకు తెలుసు కదా. ఓకే, వీఆర్ నాట్ హ్యూమన్స్ యాక్చువల్లీ. ఒకవేళ మీరు ఇండియా వెళ్తే కనుక ఇక్కడ నుండి లీడిల్ లేదంటే కాఫ్లాండ్ నుండి చాక్లెట్స్ తీసుకుంటాం చాలా బెస్ట్. బికాస్ లీడిల్ అండ్ కాఫ్లాండ్లో చాలా వరకు ఆఫర్స్ పెడతారు. మన ఇండియాకి ఇక్కడికి రేట్లు డిఫరెన్స్ చూసుకుంటాం. 8.49 ఉంది 2 kgsకి. సో 8.49 euros అనమాట ఒక్కొక్కటి. సో 2 kgs అంటే నాట్ బ్యాడ్. ఇక్కడ రెడ్ పడినా కానీ వాడు వెళ్ళాడు, ఎన్ని అనుకుంటున్నాడు వీడు. యా గైస్, సో ఇప్పుడు మీకు ఒకవేళ ఇక్కడ రెడ్ పడితే కనుక మీరు వెళ్ళకూడదు, ఇట్స్ బిగ్ క్రైమ్. ఒకవేళ మీకు గ్రీన్ పడితేనే వెళ్ళండి. సో న్యూ కమర్స్కి ఇది ఒక పెద్ద షాక్ ఇవ్వచ్చు, బట్ యా ఇది ఒక ఫ్యాక్ట్. మా లైబ్రరీ చూడండి ఎంత అందంగా కనపడుతుందో. అంత కష్టంగా ఉంటుంది మా డిగ్రీ తీరుస్తాం. ఎందుకంటే మేము చదివేది పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి. Yo, thank you so much for this. కీస్ మర్చిపోయారా? కీస్ మర్చిపోతే చాలా పెద్ద షాక్ తగలొచ్చు మీ అందరికి. లిటరల్ గా కీస్ మర్చిపోతే ఎంతరా? సో గైస్, రూమ్కి వచ్చేసాను. వచ్చి గంట అవుతుంది, అలా వస్తున్నట్టే ఏదో యాక్టింగ్ చేశా. సో మీట్ మై రూమ్మేట్, మై లెజెండ్, మై ఫ్రెండ్ అశోక్. తెలుగు జిమ్కి వెళ్ళి వచ్చాడు, అందుకే అదంతా ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాడు మెల్లగా. మా ఇవాళ మెనూలో ఏంటి? చపాతి, క్యాబేజీ ఫ్రై, చికెన్ కర్రీ. వావ్, కొత్త కొత్త ఆడిపోతుంది. అది క్యాబేజీ కాదు, క్యాబేజీ.
క్యా क्या बे క్యా जी క్యా बे బే जी నన్నే బే అంటావు బే और जी Yes. So here we'll wrap up the vlog, and so guys, that was a very good day and a very pleasant start for today. Finally, today was the day that I have made a vlog at least. Yes, ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఇన్ జర్మనీ. యాక్చువల్గా చాలా చేశాను, బట్ పెడతానికి ధైర్యం సరిపోలేదు. ఈ వ్లాగ్ రేపటికల్లా వచ్చేస్తుంది. ఎస్, మీరు ఆల్రెడీ చూస్తారు, ఇంతవరకు ఈ పాయింట్ వరకు వచ్చారు కాబట్టి. ఐ నో హౌ మోటివేటెడ్ యూ ఆర్ టు కమ్ టు జర్మనీ. ఎందుకంటే ఈ పాయింట్ వరకు వ్లాగ్ చూసారు అంటే అఫ్ కోర్స్ ఐ నో దట్ టెండెన్సీ టు కమ్ టు జర్మనీ. మీ దగ్గర ఇంకేమైనా క్వశ్చన్స్ లేదంటే దీని మీద వీడియో చేయి బ్రో, ఐ విల్ గెట్ సమ్ హెల్ప్ అంటే తప్పకుండా చేస్తాను. పబ్లిక్ యూనివర్సిటీస్కి ఉన్న బెనిఫిట్స్ ఏంటి, సో ఇవన్నీ టాపిక్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఎస్ అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. సో వాయిస్ డ్యూడ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. వద్దు ఆపరా బాబు రే. మార్రా 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 మార్రా